నెల్లూరులోని చారిత్రాత్మక భారషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి 24వ తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ భారషాహి దర్గాకు 417 ఏళ్ల చరిత్ర ఉందని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగను ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నేను విదేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి నేను అజీజ్ గారు రావటం చూడటం, ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, టాయిలెట్స్ అంటే ఎలాను, యూరిన్ అంటే దాంట్లో పోసేవాడు, భయంకరంగా వాటర్ ఉండేది. అట్లాంటి దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటర్ క్లీన్ చేయటం, ఫస్ట్ ఇయర్ అయితే వాటర్ క్లీన్ చేయటానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ ఇయర్కి వచ్చేళ్ళకి కొంత ఘాటు కట్టాం, థర్డ్ ఇయర్కి ఇంకొక ఘాటు కట్టాం. ప్యారలల్గా ఇక్కడ ఫస్ట్ ఇయర్ బయట నుంచి టాయిలెట్స్ తెప్పించాం, మొబైల్ టాయిలెట్స్. సెకండ్ ఇయర్ కొన్ని కట్టాం, థర్డ్ ఇయర్ కట్టాం. ఫేస్ మాన్యువల్గా 5 సంవత్సరాలు చేసాం. అయితే గత 5 సంవత్సరాల్లో శ్రీధరెడ్డి గారు కూడా వారి వంతు ప్రభుత్వం దీనికి స్పెషల్ ఫండింగ్ పైన లాస్ట్ 5 ఇయర్స్లో వారు మ్యాక్సిమం అనేక సోర్సుల్లో కొంత డెవలప్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొంత ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ ఆయన డబ్బులు బాగివచ్చు, మొత్తం మీద ఒక సుమారుగా 10 కోట్లతో దీని వర్క్ను టేకప్ చేసేటట్టుగా మొదలుపెట్టారు. అటు శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వర్క్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు ఆ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేసి టెండర్ కూడా పిలిచినట్టున్నారు. దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే 2014-19 వేసిన కాలం సార్, మరొక 3 నెలలు 4 నెలలు అంటే అయిపోయింది. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్యే గారు ఏమి చేయలేదు. వారి వద్ద ఇద్దరు చేయగలరు, కొంత డెవలప్మెంట్ చేశారు భారషాహి గారు. అయితే రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు టౌన్కో, నెల్లూరు కార్పొరేషన్కో, కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కాదు, ఇది రాష్ట్ర పండుగ. ఈ రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం. 14-19లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు, నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు. అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలు ఏదైతే రొట్టెలు వదులుతారో ఆ రొట్టెలు పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. ఫస్ట్ 2014 ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 4 లక్షలు వచ్చారు, 4 లక్షలే. అదే 2019కి వచ్చేవాళ్ళకి అది దాదాపు 14 లక్షలైంది. ఇలా 20 పెరుగుతున్నారంటే వారు ఏదైతే ఇక్కడ వచ్చి రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అదే. అలాంటి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకు ఫైనాన్షియల్గా రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్న
గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కొంత వర్క్ బోర్డ్ కొంత ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. దాంతో అట్లీస్ట్ అజీజ్ గారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి అయితే రెగ్యులర్ ఉంటుంటారు. కనీసం నెక్స్ట్ మహాసాయి దర్గా కన్నా దీన్ని 100% పూర్తి చేయమని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% పూర్తి చేస్తాను అన్నీ. ఓకే, సరే, దీని గురించి కాస్త డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెయిన్గా వాళ్ళ డ్యూటీ, వారి యొక్క వర్క్ శానిటేషన్, తాగటానికి చక్కగా మంచి వాటర్ ఇవ్వటం, తర్వాత నీడలు ఎక్కడైతే స్నానాలు చేస్తారో అక్కడ నీరు స్వచ్ఛమైన నీళ్ళుగా చేయటం. దానికి ఇప్పుడు అదే చెప్పాడు. 2014-19లో చిన్న చిన్న నరకలు పురుగులు ఉన్నాయి. 14-19 ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఎడ్జిలంతా నల్లగా పురుగులు నీడలో ఉండేవి. వాటన్నిటి తెల్లటి గుడ్డ తీసి పట్టించారు. దాన్ని ఇమీడియట్గా అన్ని చేశారు. అంటే వీళ్ళు వచ్చి అక్కడ ఏదైనా వేసినప్పుడు, ఆకులు కానీ ఏదైనా వేసినప్పుడు అవన్నీ తీసేయడానికి వైట్ క్లాత్ పెట్టి చేశారు. సో కమిషనర్ గారికి చెప్తున్నాను, అన్ని చేయండి, చిన్న నలక కూడా లేకుండా చేయండి. ఈ సరౌండింగ్స్ అంతా శానిటేషన్ పర్ఫెక్ట్గా చేయండి. ఎవరు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడండి. టాయిలెట్స్, చక్కగా టాయిలెట్స్ కట్టారు. అవన్నీ కూడా యాక్చువల్గా క్లీనింగ్, కట్టడం కాదు, అవి మెయింటైన్ చేయటం. అదేవిధంగా లోపల ఎవరైతే అక్కడ నీడల్లో మునుగుతారో బయటకు వచ్చి దాన్ని స్నానం చేయడానికి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా యాక్చువల్గా కట్టి పడాయిలు ఏర్పాటు చేసాం. వాటిని కూడా మీరు ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ, ఎమ్మెల్యే గారు అంటే గట్టిగా పట్టుకుంటారు, ఆయన వదలరు. ఎమ్మెల్యే గారు కావచ్చు, గిరిధర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు వదలరు. ఏది ఏమైనా ఇప్పుడు అజీజ్ అన్నారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే అక్కడికి వచ్చారు కొందరు, సార్ బాలాసాయి దర్గా రొట్టెల పండుగ మేము వస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారని చెప్పారని అప్రిషియేట్ చేశారు. అలా వచ్చిన వాళ్ళు సంతృప్తి పడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. అందువల్ల దీన్ని హై క్వాలిటీగా నీట్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ గారితో మాట్లాడతామంటే 1 by 1 మాట్లాడండి. అలాంటి బాలాసాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క బాలాసాయి దర్గా రొట్టెల పండుగ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 99% మందికి ఈ రొట్టెల పండుగగా విశిష్టత తెలుసు. కులాలకి, మతాలకి సంబంధం లేకుండా, ఒక నెల్లూరు జిల్లా కాకుండా, ఆంధ్ర రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆ రొట్టెల పండుగకి భక్తులు ఇచ్చేసి బాలాసాహిత్యుల్ని దర్శించుకొని, అదేవిధంగా ఆ యొక్క స్వర్ణాల చెరువులో కోరుకుని రొట్టె కొట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అన్న ఒక అచంచల విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది బాలాసాయి దర్గా రొట్టెల పండుగకు ఇచ్చేస్తారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014-19లో ఆనాడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుని దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క పండుగ ఈ నెల 26, 27, 28, 29, 30 5 రోజుల పాటు సాగుతుంది. కానీ 20వ తారీఖు నుంచే భక్తులు రాక ప్రారంభమవుతుంది. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే 20వ తారీఖు కల్లా అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేయాలా. రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు కాదు. నేను ఒక 3 రోజుల ముందు మైసూర్లో ఉన్నాను. ఆ టిప్పు సుల్తాన్ ఆయన సమాధి దగ్గర ఆడపోతే కుప్పలుగా వచ్చేసారు మనుషులు. సార్ మేము రొట్టెల పండుగకి వచ్చేవాళ్ళం. ఆయన రికగ్నైజ్, నాకు తెలియదు. ఆడ పోగానే సార్ మేము నెల్లూరుకి వచ్చేవాళ్ళని, రొట్టెల పండుగకి వచ్చేది, మీరందరూ చాలా బాగా చేశారు. ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళని, ఆడపిల్లలు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, లేడీస్. 2014 ముందు ఎవరికి కానీ బేసిక్ వసతులు ఏం కావాలి? ఎక్కడైనా జర్నీకి పోతున్నా, ఎక్కడైనా మనం వేరే ఊర్లకు వెళ్ళినా ఫస్ట్ చూసేది రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ ఎట్టున్నాయి. ఇవి గతంలో
14 ముందు సామూహిక టాయిలెట్స్ ఉన్నాయి. సామూహిక బంతి భోజనాలు చూసాం కానీ సామూహిక టాయిలెట్స్ కట్టేవాడు గుంటతో వేసి. అలా కాదు, ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ తేవాలి, ఆడపిల్లలు చదువుకున్నాడు ఈ దర్గాలకు వచ్చి రొట్టెలు తినడం, అక్కడ నీళ్లు నెత్తిన వేసుకోవడం, ఇది ఒక వాళ్ళకు ఉండే నమ్మకం. కానీ పిల్లలు ఎవరైతే ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే పిల్లలు వచ్చినప్పుడు ఈ వసతి కోరుకుంటారు. సో అందుకోసం ఆ రోజు మొబైల్ టాయిలెట్స్ దాదాపు 350 మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. 4 రాష్ట్రాల నుంచి తెప్పించాం. బెంగళూరు, చెన్నై, గుజరాత్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం. అది కానీ వాడేప్పుడు కొన్ని కష్టాలు చూసాం. దాని తర్వాత మళ్ళా నారాయణ సార్ అడిగాను, ఒక పర్మనెంట్ టాయిలెట్స్ కడదాం అనుకుంది అని చెప్పి 120 ఆ రోజే ఇంక్లూడింగ్ హ్యాండిక్యాప్డ్ పెద్ద వయసు వాళ్ళ కోసం కానీ టాయిలెట్స్ కట్టించాం. నేనేం చెప్తున్నా అంటే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కానీ ఇది మన కోసం కట్టున్నాము, మన కుటుంబ సభ్యులుగా వస్తారు, మన ప్రజల కోసం అనే ఒక భావన సర్వీస్ ఇచ్చే ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ఇది దైవ కార్యం. ఒకరికి నమ్మకం ఉండొచ్చు, ఇంకొకరికి నమ్మకం లేకుండా ఉండొచ్చు. అయితే వచ్చే వాళ్ళకైతే భక్తులు, లక్షలాది మంది భక్తులకి నమ్మకం అనేది ఉంది. వాళ్ళ నమ్మకాన్ని రెస్పెక్ట్ చేయాలి. నాకు ఆ నీళ్లు నెత్తిపై వేస్తే నాకు బాగా అవుతా లేదా ఇమ్మెటీరియల్, అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది. సో కాబట్టి ఆ నీళ్ళని కానీ మేమైతే మంత్రి గారైతే ఒక గుడ్డ పెట్టించి, ఇది ఫైన్ మెష్ గుడ్డ పెట్టించి కాటన్ క్లాత్ తీసుకొని అక్కడ ఉండే చిన్న చిన్న నలకలు తీయించేవాడు. చూసే వాళ్ళకి చాలా ఇదేంటి ఇట్టగానే చేస్తారా అనిపించేది. ఒక కాగితం ముక్క లేకుండా క్యాంపస్ మొత్తంలో లక్షలాది మంది వస్తారు, పిల్లలతో వస్తారు, టీలు తాగుతారు, ఆ కాగితాలు ఆ కప్పులు పడేస్తారు. ఎలా ఉండేదంటే మేము ఆ రోజు నేను మేయరు, 54 మంది కార్పొరేటర్లు ఉండేది, అందరూ పనిచేసేది. శానిటేషన్ వర్కర్స్తో పాటు మేము కానీ పనిచేసేది. దాన్ని మేము తీసాము, ఇప్పుడే 5 నిమిషాల ముందు తీసాము, మళ్ళా పడిపోయింది అని చెప్తే వారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఇప్పుడు వేస్తారు అని కాసుకొని ఉండాలి. క్రికెట్ దగ్గర వికెట్ కీపర్ కాసుకున్నట్టు బాల్ ఇప్పుడు వస్తుందని ఇప్పుడు వాళ్ళు వేస్తారని కాసుకొని దాన్ని తీయాలంట. సో ది ఆబ్జెక్టివ్ ఈజ్ వాళ్ళు వేయకుండా ఉండరు, వాళ్ళు వేస్తారు, మనం తీయాలి. ఆ శానిటేషన్ని క్లీన్ పెట్టాలి. చిన్న పేపర్ ముక్క కానీ తీశారు. దానికి ఒక డెడికేషన్ కావాలి, శాంక్టిటీ ఉంది. ఈ స్థలానికి వచ్చే భక్తులకి మనం ఆ శాంక్టిటీతో పనిచేయాల్సిన అవసరం ఉందని కానీ మీ అందరికి తెలియజేస్తూ, ఇదేమి ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. మీ అందరూ మనసుతో పనిచేయాలి, వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి. పోలీస్ కానీ చాలామంది ఇక్కడ అలవాటు ఉండే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎలా జరుగుతుంది. నేను పోలీస్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హార్ష్గా లేకుండా, మీరు కానీ టైర్డ్ అయిపోయి ఉంటారు, గంటలు నాకు తెలుసు ఇక్కడ 20 గంటలు పనిచేయాల్సి వస్తుంది. బట్ కొద్దిగా వాళ్ళని మంచిగా చాలా సార్లు చూసేది అక్కడే మేము వచ్చిన దగ్గర గేట్ల దగ్గర ఇబ్బంది, వాళ్ళు కొద్దిగా మంచిగా పొలైట్గా చేస్తే బాగుంటుందని ఆయన ఒక కోరిక. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శానిటేషన్ గతంలో ఉండేవాళ్ళు బాగా చేశారు, ఇప్పుడు ఉండే హెల్త్ ఆఫీసర్ కానీ ఆయన బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ టీం అందరు కానీ కలిసి పనిచేయాలి. పోలీసు మీరు అందరూ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారండి, ఫైర్ వచ్చారా? సో ఫైర్ కానీ ఎప్పుడు చేసేటట్టే ఆ నీళ్లు పంపౌట్ చేయడం ఎన్నిసార్లు కానీ మీ అందరితో డీటెయిల్గా చెప్తారు. సో ఈ పండుగ ప్రతి సంవత్సరము
తెలిసిందే అందరికీ. కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు కానీ చిన్న అపశృతులు లేకుండా కానీ భగవంతుడి దయ వల్ల అన్నీ బాగా జరిగాయి. ఈ సంవత్సరం కానీ ఇంకా బాగా చేయాలని, అందరికీ మంచి జరగాలని, వచ్చే భక్తులకు కానీ మంచి జరగదని భగవంతుని కోరుకుంటూ, మీ అందరికి కానీ మంచి జరగాలి, అందరూ మనసుతో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రఖ్యాతిగాంచిన బారాసాయి దర్గా